మంచిది. మరి దేవుడు మనకిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మన వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలను మనం అందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాన్ని మనం చదువుకుందాం. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్న చక్కని మాట. దేవుని ప్రియులారా, చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్తున్న మాట ఇది. సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇగో అందరూ కూడా మారు మనసు పొందాలని ఆయన యొక్క ఉద్దేశం. ఎవరు నశించిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు శిష్యులతోటి ఈ మాట చెప్తున్నారు. ఈ మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభు పాపులైన ఈ మనుషులందరినీ మరి ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ వాక్యం ఒక నిదర్శనం. ప్రియమైన దేవుని వారు కదండి, ఆయన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ప్రియదేవుని వారు కదండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఒక ఉద్దేశంతో భూమి మీదకి పంపించాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఒక ఉద్దేశంతో భూమి మీదకి పంపించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ ఉద్దేశాన్ని అంతటినీ కూడా దేవుడు, తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని అంతటినీ కూడా పూర్తి చేసి మరలా ఇగో పరలోకానికి వెళ్ళిపోతూ చెప్తున్న మాట. ప్రియదేవుని వారు అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఈ మనుషుల పట్ల, ఈ పాపులైన జనాల పట్ల ఎంత ప్రేమ ఉందో అన్నది మనకి ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించాలి కదండి. ప్రకటిస్తే అనేక మంది ఆ యొక్క సువార్తను విని రక్షించబడతారన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు కదా, మరి మాకెందుకు అని మనం ఈరోజు అనుకోకూడదు. ఎందుకంటే ఆ బాధ్యత ఈరోజు మన మీద కూడా ఉంది. దేవుని వల్ల ఇదిగో రక్షింపబడిన ప్రతి ఒక్క మనిషి మీద సువార్త ప్రకటించే బాధ్యత ఉందని ఈరోజు మనం గుర్తించాలి. ఆ బాధ్యత మన అందరి మీద ఉందని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు ఎవరో ప్రకటిస్తే మనం విన్నాం కదండి, దేవుని సువార్త ఎంతో మంది ప్రకటించారు. అలాంటి దాంట్లో మనం కూడా ఎవరి మాటలో విని ఇగో మనం ఈరోజు రక్షించబడ్డాం. అలాగే ఈరోజు సువార్త విని రక్షించబడ్డానికి ఎంతో మంది భూమి మీద ఉన్నారు. ప్రియదేవుని వల్ల ఈ సువార్తని మనం అనేక మందికి ప్రకటించాలి. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతోటి చెప్తున్నాడు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని వాళ్ళ కదండి, ఒకవేళ మన సర్వ సృష్టికి వెళ్ళి మన సువార్త ప్రకటించలేదు అనుకోండి కదా, ఇవాళ అనేక మందికి సువార్త మరి తెలియలేదు అనుకోండి, చాలా మంది అలాగే ఆగిపోతున్నారు. దేవుని వార్త వినకపోతే వాళ్ళలో మారు మనసు రాదు కాబట్టి ఎవరు రక్షించబడరు. ఈ రోజు రక్షించబడిన ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉంది. ఇవాళ సంఘాలు ఉన్నవారే కాదు కానీ, పాస్టర్లుగా పిలువబడుతున్న వారే కాదు కానీ, ఈరోజు రక్షింపబడిన ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వార్త అక్కడ 16వ వచనం ఏమంటున్నాడంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాయబడుతుంది. అంటే మన సువార్త ప్రకటించినప్పుడు ఎవరైతే ఈ మాటలను నమ్ముతారో వాళ్ళు ఏం చేస్తారంట, నమ్మి బాప్తిసం పొందుతారంట. ఒకవేళ నమ్మని వాడికి శిక్ష విధింపబడినని లేఖనాలు తెలియపరుస్తుంది. ఏంటి ఆ శిక్ష
కదండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని రాయబడు. ఏంటి ఆ శిక్ష అని మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని వల్ల, ఇగో మరి ఆదిలోను దేవుడు మానవుడికి ఒక ఆజ్ఞ చేశాడు కదా, నువ్వు ఈ తోటలో ఉన్న ఇగో ప్రతి ఒక్క పండుని, ప్రతి ఒక్క ఆహారాన్ని నువ్వు భుజించొద్దు, ఇదిగో ఈ చెట్టు పండును మాత్రం నీవు తినొద్దని దేవుడు ఒక ఆజ్ఞ చేశాడు. ఆది మానవులైన అవ్వకి, ఆదాముకి. వారు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. అందును బట్టి దేవుడు ఆజ్ఞ అతిక్రమమే పాపముగా ఎంచాడు ప్రియ దేవుని వాళ్ళ కదండి. ఆ శిక్ష, ఆ పాపం బట్టి వాళ్ళ మీదకి ఏమొచ్చిందంటే శిక్ష వేశాడు దేవుడు. ఏంటి ఆ శిక్ష అని మనం ఆలోచన చేస్తే మరణ శిక్ష వేశాడు. అవునంటారా? ఆజ్ఞ అతిక్రమం బట్టి పాపముగా దేవుడించి ఆ పాపానికి ప్రతిఫలంగా మానవుడికి దేవుడు ఏం చేశాడంటే ఇగో మరణ శిక్ష వేశాడు ప్రియ దేవుని వారు. అయితే ఈ మరణం అనేది రెండు రకాలుగా ఉంది. అర్థమవుతుందండి? మనిషికి మరణం అనేది రెండు రకాలుగా ఉంది. ఒకటి భౌతిక సంబంధమైన మరణం కదండి, దాని శరీర సంబంధమైన మరణం అని కూడా మనం అంటాం. అయితే ఇది ఎక్కడ అమలైంది అన్నది ఒకసారి ఆదికాండము 3:19 ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 3:19 చదవండి. ఆదికాండము 3:19. ఆదికాండము 3:19. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. ఇది భౌతిక సంబంధమైన మరణం. దేవుని వల్ల ఏ దేవుడు ఏ పండు అయితే తినొద్దని చెప్పాడో ఆ పండు శరీరం గురించి, శరీరం బలపరుచుకోవాలని, శరీరం నిమిత్తమై ఆ మానవులు తిన్నారు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఇగో మొదటగా శరీర సంబంధమైన శిక్షణ దేవుడు చేశాడు ప్రియ దేవుని వల్ల. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఒకరోజు చనిపోవాలి. ఇది మొదటి శిక్ష, శరీర సంబంధమైన మొదటి శిక్ష ప్రియ దేవుని వల్ల. ఈ భూమి మీద ఎంత కాలం జీవించినా ఈ భౌతిక సంబంధమైన మరణం ప్రతి ఒక్కరికి కూడా తథ్యం కదండి. ఇక భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? తెలుసా? ఎవరండి? భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? మెతుశెల. మెతుశెల 969 సంవత్సరాలు అత్యధిక దినములైన బ్రతికి ఉన్నాడు ప్రియ దేవుని వల్ల. ఆయన తర్వాత హేరోదు, ఆయన 962 సంవత్సరాలు ఆయన బతికాడు. తర్వాత మూడో వ్యక్తిగా ఇగో నోవహు కూడా 950 సంవత్సరాలు బతికాడు. చూడండి, అంటే భూమి మీద 100 సంవత్సరాలు జీవించినప్పటికి కూడా ఇదిగో ఒక రోజు ప్రతి ఒక్క మనిషి మరణించాలి. ఇది భౌతిక సంబంధమైన మరణం. అందుకనే కీర్తన 89:48 ఏమంటాడంటే మరి మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడని వాక్యం తెలియపరుస్తుంది దేవుని వాళ్ళ. అంటే భూమి మీద ఎన్ని సంవత్సరాలు మనం జీవించినా, ఎంత మరి మరి ఎక్కువ మరి బలవంతులమైన, జ్ఞానవంతులమైన, ఈ లోకంలో ఎంత గొప్పవారు అయినప్పుడు కూడా ఒకరోజు మనం మరణించాలి ప్రియ దేవుని వల్ల. ఇది మనిషికి మొదటి మరణం. ఎప్పుడైతే దేవుడు మానవుడికి శిక్ష వేశాడో ఇగో ఇది భౌతిక సంబంధమైన మరణం ప్రియ దేవుని వల్ల. ఇంకా దీన్ని తప్పించుకోవడానికి ఈ భూమి మీద ఇంకా అవకాశం లేదు. ఇంకా ఆ రోజు దేవుడు స్టాంప్ వేసేసాడు, నువ్వు నేల నుండి తీయబడుతుంది కనుక నువ్వు మన్నే కనుక తిరిగి నువ్వు మన్ను అయిపోతావని దేవుడు అక్కడ మరి శపించాడు ప్రియ దేవుని వల్ల. దేవుడు శిక్ష చేశాడు. అది ఇగో మరణ శిక్షలో మొదటి మరణ శిక్ష.
రెండవ మరణ శిక్ష ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం ఒకసారి చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 12, 13, 14 వచ్చినారు మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 12, 13. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. సుసప్రియదేవుని వల్ల దేవుడు మరణ శిక్ష మనిషికి విధించాడు కదండి. అంటే మనం అంటాం కదా, ఒక్క దెబ్బకి 2 పెట్లు అంటాం చూడండి. లోకంలో సామెత ఉంది, ఒకే దెబ్బ 2 పెట్లు అన్నట్టు. మనిషి పాపం చేసినప్పుడు ఆ పాపానికి శిక్ష దేవుడు ఏం చేశాడు? మరణ శిక్ష వేశాడు. అయితే ఈ మరణ శిక్షలో మొదటిది భౌతిక సంబంధమైన మరణ శిక్ష, రెండోది ఆత్మ సంబంధమైన మరణ శిక్ష. ప్రియదేవుని వల్ల అయితే ఈ భౌతిక సంబంధమైన మరణ శిక్షని మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు, కానీ ఇదిగో ఈ ఆత్మ సంబంధమైన మరణ శిక్షను మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ప్రియదేవుని వల్ల దేవుడు ఆ అవకాశాన్ని మనకి కల్పించాడు. ఎలాగ మనం ఆ యొక్క ఆత్మ సంబంధమైన మరణ శిక్షను మనం తప్పించుకోవాలంటే ముందు మనం ఏం చేయాలంటే, ఇగో అసత్యంలోండి సత్యం వైపుకి రావాలి మనం కదండి. చీకటిలోంచి వెలుగులోకి రావాలి. అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని మనం వెతకాలి. ఏంటి ఆ సత్యం అంటే, ఆ సత్యం యేసుక్రీస్తు ప్రభు దేవుని వల్ల కదండి. ఆయన అంటాడు కదా, యోహాను సువార్త 14 అధ్యాయంలో అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు అంటాడు. అంటే ఆ సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే సత్యం. ఆయన మాటే సత్యం, ఆయన వాక్యే సత్యం. ప్రియదేవుని వల్ల ఈరోజు మనం ఆ సత్యాన్ని నమ్మాలి. ప్రియదేవుని వల్ల ఆ సత్యాన్ని నమ్మితే ఆ సత్యం గురించి వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభు గురించి వాక్యం ఏం చెప్తుందంటే, 1 తిమోతికి రాసిన పత్రిక 1 అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడింది. ప్రియదేవుని వల్ల ఒకసారి చదువుదామా, చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, యోగ్యమై ఉన్నది. చాలమ్మా, చాలు. అలాగే ఇగో యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునిపే దేవదూత ద్వారా కూడా ఆయన గురించి ఒక మాట చెప్పబడింది. చూడండి, మరి మత్తయి సువార్త 1 అధ్యాయం 21 వచనంలో ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును తన చదవండి. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని రాయబడింది. ఇది యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పబడిన మాట. ప్రియదేవుని వల్ల అంటే మనం ఈ భూమి మీద మనం ఏం చేయాలంటే, ఇగో ఈ ఆత్మ సంబంధమైన మరణాన్ని మనం తప్పించుకోవాలంటే సత్యాన్ని వెతకాలి. ఆ సత్యం యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి వాక్యం ఏం చెప్తుందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోకి వచ్చినని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో తెలియపరుస్తున్నాడు. దేవుని పట్ల అలాగే మత్తయి రాసిన సువార్త 1:21లో కూడా దేవుని దూత యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందే యేసుక్రీస్తు ప్రభు గురించి ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టేది అని. ఈ రోజు మనం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని మనం నమ్మాలి.
కదండి. ఇగో యేసుక్రీస్తు ప్రభు పాపుల కొరకు వచ్చి ఇగో పాపుల కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడని మనం నమ్మాలి ప్రియ దేవుని వల్ల కదండి. కానీ మనం నమ్మం కదండి. రోజు దేవుని దగ్గరకు వస్తుంటాం కదా, దేవుని మాటలు వింటుంటాం కదా, దేవుని సన్నిధిలో కూర్చుంటుంటాం, చక్కని పాటలు పాడుతుంటాం, ప్రార్థన చేస్తుంటాం, వాక్యాన్ని చదువుతాం, వాక్యాన్ని వింటుంటాం. కానీ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటించిన మాటలు మనం నమ్మం ప్రియ దేవుని వల్ల. ఇది వాక్యం అనేది ఇదిగో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం తెలియదు. కానీ మన జీవితాల్లో ఏది అసాధ్యంగానే మిగిలిపోతుంది, మన జీవితాల్లో ఏది సాధ్యపడలేదు. కారణం ఏంటంటే ఇగో యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు మనం ఏం చేస్తున్నామంటే విన్నట్టు వింటున్నాం కానీ వాటిని విడిచిపెట్టేస్తున్నాం, నమ్మటం లేదు. మీకు ఒక విషయం తెలుసండి, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభుని పెద్దగా ఆయన మాటలు నమ్మలేదు తెలుసండి. యేసుక్రీస్తు ప్రభుతోటి 3.5 సంవత్సరాలు శిష్యులు ఆయన వెంబడించారు, ఆయనతో ఉన్నారు, ఆయనతో తిన్నారు, ఆయనతో తిరిగారు, ఆయన చేసే అద్భుతాలు కల్లారా చూశారు, ఆశ్చర్యకార్యాలు కల్లారా చూశారు. కానీ ఇగో ఆయన మాటలను వారు పెద్దగా నమ్మలేదు ప్రియదేవుని వల్ల. ఒక గొప్ప విషయం, ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసండి, ఇగో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాటను కూడా ఇగో రోమా సైనికులు నమ్మారంట కదండి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం. చూడండి నేను చదువుతాను. అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదని చెప్పినది మాకు జ్ఞాపకం. చాలా మంది చూసారండి, ఎంత ఆశ్చర్యము కదండి. ఆయనతోటి 3.5 సంవత్సరాలు మరి తిరిగారు, చక్కగా యేసు ప్రభుని వెంబడించారు, ఆయనతోటే జీవించారు, రాత్రులు పగళ్ళు ఆయన వెంబడించిన శిష్యులు ఈ మాట మర్చిపోయారు. కానీ ఇక రోమా సైనికులు ఆయన మాటలు నమ్మారు కదండి. ఈ రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభుని వెంబడించలేదు, యేసుక్రీస్తు ప్రభుతో తిరగలేదు, ఆయనతో అద్భుత కార్యాలు చూడలేదు ఆయన దగ్గర ఉండి కదండి, ఆయనతో ఉండి ఆయన పెట్టిన ఆహారం తినలేదు. కానీ ఈ రోమా సైనికులు ఎప్పుడైనా అవకాశం దొరికిద్దేమో యేసుక్రీస్తు ప్రభుని పట్టుకుని శిక్షించాలని ఒక ఆలోచనతో వాళ్ళు అప్పుడప్పుడు ఈయన్ని వెంబడిస్తుండేవారు దేవుని వాళ్ళ. అలాంటప్పుడు ఆయన చెప్పిన ప్రసంగాల్లో అప్పుడప్పుడు విన్న మాటలే ఇవి గుర్తున్నాయి వాళ్ళకి. చూసారండి, వాళ్ళు ఏమంటారంటే అయ్యా ఆ వంశకుడు కదా సజీవుడు ఉన్నప్పుడు మేము విన్నాం, వాళ్ళు నేను 3వ దినమున లేగిస్తాను అని చెప్పాడని ఇగో తన మరి అధికారితోటి వాళ్ళు మాట్లాడుతున్నట్టు చూసినప్పుడు దేవుని వల్ల కదండి. ఈరోజు మనం కూడా అండి దేవుని దగ్గరకు వస్తాం కానీ మాటలు మనం వినం. వింటే నిజంగా మన జీవితాలు ఎంతో బాగుపడేవి, వింటే మన జీవితాలు మన కుటుంబాలు ఎంతో మేలుకరంగా ఉండేవి, ఆయన మాటలు నమ్మితే మన కుటుంబాలు ఎంతో ఆశీర్వదించబడేవి. కానీ ఈరోజు మనం నమ్ముతలేదు ప్రియ దేవుని వల్ల. కానీ రోమా సైనికులు నమ్మరు, చాలా గొప్ప విషయం ప్రియ దేవుని వల్ల. నిజంగానండి నమ్మితే మారు మనసు వస్తుంది కదండి, అర్థమవుతుందా? నమ్మితే ప్రతి మనిషిలోనూ మారు మనసు వస్తుంది. మారు మనసు అంటే ఏంటంటే ఇగో మన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించుకుంటున్నామే, మనం అనుసరించే మార్గాలు సరైనవా కాదని మనం తెలుసుకుంటే మారు మనసు కదా. మనం మాట్లాడే మాటలు సరైన విధానంలో ఉన్నాయా, నా ప్రవర్తన సరిగ్గా ఉందా, నేను అనుసరించేది కరెక్టేనా అని తెలుసుకుంటే మారు మనసు ప్రియ దేవుని వల్ల. ఎవరైతే దేవుని మాటలు నమ్ముతారో వారిలో మారు మనసు వస్తుంది దేవుని వల్ల కదండి. మారు మనసు లేకపోతే మనం ఏం చెయ్యం, మన ప్రవర్తన మార్చుకోలేము. మారు మనసు రాకపోతే మనం దేవుని వెంబడించాం. మారు మనసు లేకపోతే మనం ఏం చేయమంటే మన ప్రవర్తన మనం సరి చేసుకోం ప్రియ దేవుని. మారు మనసు రావాలి. ఆ రోజు ఇక మరి అపోస్తుల కార్యాలలో మరి పేతురు ప్రసంగించినప్పుడు ఒక్కరోజు ఆయన ప్రకటించినప్పుడు ప్రసంగం ప్రకటించినప్పుడు 3000 మంది మార్చబడ్డారండి ప్రియ దేవుని వల్ల. చూసారండి, అంటే వారు వాక్యాన్ని నమ్మారు, ఆ మాటలు వారు నమ్మి
వెంటనే వారికి మారు మనసు వచ్చి 3,000 మంది రక్షించబడ్డారు ప్రియదేవుని వాళ్ళ కదండి. ఈ రోజు కనీసం మన దేశంలో ఇన్ని ప్రసంగాలు జరుగుతున్నా మరి మారు మనసు పొంది రక్షించబడే వారు చాలా తక్కువగా ఉన్నారు. ఇవాళ మన దేశంలో క్రైస్తవ్యం మరి పర్సంటేజ్ ఎంతో తెలుసండి, 2% ఉందంటండి కదండి. మరి ఇంతమంది సేవకులు ఇన్ని రకాలుగా బోధన చేస్తున్నారు, ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, మరి ఎంతో విస్తారంగా సువార్త ప్రకటించబడుతుందని మనం అనుకుంటున్నాం. కానీ ఇంకా 2% ఆగిపోతే కారణం ఏంటంటే చాలామంది దేవుని యొక్క మాటలు నమ్మడం లేదు ప్రియదేవుని వాళ్ళు. చూడండి, ఒక్క పేతురు ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది మార్చబడ్డారంటే ఇవాళ దాదాపు 2,000 సంవత్సరాల నుంచి ఇలా సువార్త ప్రకటించబడుతుందంటే మరి పాటికి ఎంతమంది మారిపోవాలి? ఈ ప్రపంచమే మారిపోవాలి పాటికి. కానీ ఇక వాక్యాన్ని నమ్మడం లేదు ప్రియదేవుని వాళ్ళ కదా, దేవుని మాటలను నమ్మడం లేదు. చక్కగా ఇగో దేవుని మందిరానికి వస్తున్నాం, ఆదివారం ఒక రోజే బైబిల్ ఎక్కడ ఉంటుంది? సంకలం ఉంటుంది. ఆదివారం అయిపోతే ఎక్కడ ఉంటుంది? సెల్ఫ్లో ఉంటుంది. మళ్ళీ ఆదివారం వచ్చేదాకా సెల్ఫ్లో ఉంటుంది. దాన్ని తీసి వాళ్ళు ఉంటారు, చదివి వాళ్ళు ఉంటారు కదా. వచ్చాక కూడా బైబిల్ మందిరంలో కూర్చున్నా కూడా బైబిల్ తీసి వాళ్ళు ఉండరు, ఏదో అలాగా తోడుగా తెచ్చుకుంటారు, తర్వాత మూసేసి పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టి ఇంకా మారు మనసు ఎలాగొస్తుంది కదా. దేవుడి మాటలు నమ్మాలంటే ఇక్కడ వినాలి, తర్వాత మనం బెరియా సంఘస్థులాగా వాక్యాన్ని ధ్యానించాలి ప్రియదేవుని వాళ్ళు. అలా జరిగితేనే ఇగో ప్రతి ఒక్కరిలోనూ మారు మనసు వస్తుంది దేవుని వాళ్ళ. ఇగో మారు మనసు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే 3,000 మంది బాప్తీసం తీసుకున్నారంట దేవుని వాళ్ళ కదండి. బాప్తీసం అంటే ఏంటి? ఇగో మన పాపాలని ఒప్పుకోవడమే, మన పాత స్వభావాన్ని విడిచిపెట్టడమే కదా. యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తమై ఆయన ఎలాగైతే చనిపోయి సమాధి చేయబడ్డాడో మనము కూడా మన పాపముల నిమిత్తమై మనం కూడా చనిపోవడం, ఆయనతో పాటు సమాధి చేయబడ్డాం కదండి. నీటిలో మనం బాప్తిజం తీసుకుంటే నూతనంగా ఇదిగో ఇంతవరకు నేను నా యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నాను, ఇగో నా పాపాన్ని నేను అంతా కడిగేసుకుంటున్నాను, ఇక నుంచి నేను నూతనంగా జీవిస్తాను, ఇక నా జీవితం యేసుక్రీస్తు ప్రభుకి అంకితం చేస్తున్నాను, నేను ఇక ఆయన కొరకే జీవిస్తాను, ఇంతవరకు నా జీవితం నా కొరకు జీవించాను, ఇక నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా నేను జన్మిస్తాను, ఇగో నా పాపంలో అన్నిటిని నేను కడిగేసుకున్నాను, యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవిస్తున్నాను అని తెలియపరచడమే బాప్తిసం ప్రియదేవుని వల్ల. అంటే ఈ లోకానికి నీటి ద్వారా ఇచ్చే బాప్తిసం ఈ లోకానికి క్రియారూపంలో ఒక సాక్ష్యం. అర్థమవుతుందండి? ఈ లోకానికి మన బాప్తిసం అంటే క్రియారూపంలో ఇచ్చే ఒక సాక్ష్యం. ఇవి ఇంతవరకు నేను పాపంలో జీవించాను, రోతలో జీవించాను, ఈ రోతనంతటిని ఈ రోజు నేను కడిగేసుకుంటున్నాను, ఇక నేను నూతనంగా నా ప్రభు కొరకు జీవిస్తాను, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు, నా పాపల నిమిత్తమై మరణించి సమాధి చేయబడిన యేసయ్య కొరకు ఇదిగో నా యొక్క పాత జీవితాన్ని నేను సమాధి చేస్తున్నాను అని మనం తీసుకునేదే బాప్తిసం ప్రియదేవుని వల్ల. అలాగే మరి ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో ఇక వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసండి, ఇగో ఈ 16వ వచనం ఉంది కదా, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో, ఎవరైతే దేవుని మాటలు విని విశ్వాసం నుంచి ఆయన మాటలు నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో వారు ఈ రెండో మరణాన్ని నుండి తప్పించుకుంటారు దేవుని వల్ల. అర్థమవుతుందండి? మానవుడు మొదట చేసిన పాపానికి దేవుడు శిక్ష ఏం చేయాలంటే మరణ శిక్ష విధించాడు. ఈ మరణం 2 రకాలుగా ఉందని మనం విన్నాం. అదే ఒకటి భౌతిక సంబంధమైన మరణం, 2 ఆత్మ సంబంధమైన. అయితే ఈ భౌతిక సంబంధమైన మరణాన్ని ఈ భూమి మీద ఇంకెవరు తప్పించుకోలేరు కదండి. సాక్షాత్తు దేవుడిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభే లేదా దేవుని కుమారునిగా ఈ లోకానికి వచ్చిన ఆయన కూడా ఇక ఆయన ఈ భూమి మీద మరణించాడు. అంటే దేవుడు ఆనాడే స్టాంప్ వేసేసాడు, శారీరకంగా జీవించిన ప్రతి ఒక్కడు కూడా ఈ యొక్క భౌతిక సంబంధమైన మరణాన్ని పొందాలి. ఈ మరణాన్ని మనం ఎవరు తప్పించుకోలేము దేవుని వల్ల. కానీ మనం తప్పించుకునేది ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన మరణాన్ని మనం తప్పించుకుంటాం. అంటే ఈ 2 మరణాలు కూడా పాపం ద్వారా వచ్చినాయి కదండి. మానవుడు అత్యాతిక్రమం చేసినప్పుడు దేవుడు పాపం వహించాడు కాబట్టి ఆ పాపం ద్వారా వచ్చిన ఈ 2 మరణాలు భౌతిక సంబంధమైన మరణం ప్రతి ఒక్కరు అనుభవించాలి. కానీ ఇగో ఆత్మ సంబంధమైన మరణం
మనం తప్పించుకుంటాం. ఎలా తప్పించుకుంటామంటే ఇలా తప్పించుకోవచ్చు దేవుని వల్ల. ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో కదండి, ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వారు మాత్రమే ఈ ఆత్మ సంబంధమైన మరణాన్ని తప్పించుకుంటారు ప్రియ దేవుని వల్ల. ఎవరైతే ఈ యొక్క ఆత్మ సంబంధమైన మరణాన్ని తప్పించుకోవాలని ఆశపడతారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇగో దేవుని మాటలు నమ్ముతారు, నమ్మి విశ్వాసం ఉంచుతారు. ఆ విశ్వాసాన్ని బట్టి మారు మనసు వస్తుంది. ఎవరికైతే మారు మనసు వస్తుందో వారు బాప్తీసం పొందుతారు దేవుని వల్ల. ఎవరైతే బాప్తీసం పొందుతారో వారు ఆ నిత్య నరకాల నుండి తప్పించుకుంటారు. లేదనుకో ఆ నిత్య నరకం ఎంత భయంకరంగా ఉంటుంది అన్నదే మనకు ఒక ఆయన తెలుసు. అక్కడ ఎవరున్నారు? ఈ భూమి మీద సంతోషంగా సుఖంగా జీవించిన వ్యక్తి, ధనవంతుడిగా పిలువబడుతున్న వ్యక్తి, దేవుడి మాటలు అనేక మార్లు విన్నప్పటికీ కూడా, దేవుని యొక్క ప్రసంగాలు విన్నప్పటికీ కూడా మారు మనసు లేని వ్యక్తి, దేవుడి మాటలు నమ్మని వ్యక్తి ఆ యొక్క నరకంలో భయంకరమైన వేదన అనుభవిస్తున్నారు దేవుని వాళ్ళ. ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో ఆ వేదన నుండి విడిపించబడతారు, ఆ బాధ నుంచి విడిపించబడతారు. ఇగో శాశ్వతమైన నిత్య జీవానికి చేరుకుంటారు దేవుని వాళ్ళ. ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వాళ్ళు ఆ యొక్క వేదనని తప్పించుకుంటారు. నమ్మకపోతే ఇగో ఆ ధనవంతుడు ఎలాగైతే వేదన అనిపిస్తున్నాడు, అక్కడ ఆహారం ఉండదు కదండి, విశ్రాంతి అనేది ఉండదు. కనీసం కొంతసేపు బాధపడి ఒక 5 నిమిషాలు పక్కకెళ్ళి కూర్చుని మళ్ళీ తర్వాత బాధపడదామంటే అవకాశం లేదు అక్కడ. అక్కడ ప్రతి క్షణం వేదన, అరుపులు, కేకలు, ఆకలి కదా, ఇవన్నీ కూడా ఆ నిత్య నరకంలో ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని ప్రేమించి, ఈ లోకం ఆయన్ని ద్వేషించిన, ఈ లోకం ఆయన్ని దూషించిన, ఈ లోకం అన్యాయంగా ఆయన్ని సిలివేసినప్పుడు కూడా ఈ మనుషుల పట్ల ఆయన ప్రేమను ఎంతగా వెల్లడిపరుస్తున్నాడంటే ఇగో తను వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోతూ కూడా మళ్ళీ శిష్యులకి చక్కని మాట చెప్తాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి వార్తను ప్రకటించండి. ఎందుకంటే ఒకప్పుడు మీరు కూడా ఎవరో సువార్త ప్రకటిస్తే రక్షించబడ్డారు కాబట్టి ఇవాళ మీరు కూడా సువార్త ప్రకటిస్తే అనేక మంది రక్షించబడతారు. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఇగో ఆ యొక్క ఆత్మ సంబంధమైన మరణం నుండి వాళ్ళు తప్పించబడతారు. ఆ నరకం చేరుకోకుండా నిత్య జీవానికి నడిపించబడతారని దేవుని యొక్క ఆలోచన ప్రియ దేవుని వల్ల. అందుకనే ఆయన ఇంకా 2000 సంవత్సరాల నుండి ప్రకటించబడుతూనే ఉంది. ఇగో రాబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు, రెండో రాకడ సిద్ధంగా ఉంది. అందరూ మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని ఎంతో మంది తన దాసులు ప్రకటిస్తున్నా చాలా మంది నమ్ముతారు దేవుని వాళ్ళు. ఒకవేళ సడన్గా ఆయన వస్తే వీళ్ళందరూ కూడా నరకం వెళ్ళిపోతారు. అలాగే అందరూ నరకం వెళ్ళిపోయి అక్కడ బాధ అనిపించకూడదు నా పిల్లలు, ఎందుకంటే నా స్వరూపంలో చేసుకున్నాను, నా ఆత్మను వాళ్ళలో ఉంచాను కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకరోజు నా దగ్గరికి రావాలి, వాళ్ళ నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఆశతో ఆలోచనతో తను వెళ్తూ కూడా ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ఇగో చక్కని మాట శిష్యులకు అప్పగించాడు. వారి మీద ఒక బాధ్యత ఇచ్చాడు కదండి. ఈరోజు మనమందరం కూడా రక్షించబడిన మనం అందరం కూడా అది భారం అనుకోకూడదు, బాధ్యత అని దాన్ని స్వీకరించి మనం కూడా సువార్త ప్రకటించాలి దేవుని వాళ్ళ. నువ్వు ఎక్కడున్నా ఒక్కరికి చెప్పినా చాలండి కదండి. ఒక ఆత్మ ఈ భూమి మీద రక్షించబడితేనంట పరలోక రాజ్యం అంతా కూడా ఆ దేవదూతల సమూహం అంతా కూడా ఆనందిస్తుందంట దేవుని వాళ్ళ కదండి. అంటే చూడండి, ఈ భూమి మీద ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోక రాజ్యం అంతా ఆనందిస్తున్నారు. అలాగే మరి నేను ఈ భూమి మీద మనుషులు అందరూ రక్షించబడితే ఇక దేవునికి అంతకన్నా ఆనందం ఏముంటుంది, మనకు అంతకంటే భాగ్యం ఏముంటుందండి కదా. మనం నరకాన్ని తప్పించుకుని నిత్యరాజ్యానికి వెళ్తే దేవుడు తన పిల్లలు నా దగ్గరికి వచ్చారని ఎంత సంతోషపడతారు కదా. హైదరాబాద్లో ఉన్నవాడు ఊరు వెళ్ళినప్పుడు ఎంత ఆనందపడతాము, అమెరికాలో ఉన్నవాడు ఇక్కడ మన హైదరాబాద్ మన దగ్గరికి వస్తే మనం ఎంత ఆనందిస్తాము. కానీ మరి పరలోక రాజ్యం అయితే దేవుడు ఎంత ఆనందిస్తాడు. కానీ చాలా మంది ఆ విషయాన్ని అర్థం చేసుకోక చాలా మంది అన్యులను పక్కన పెడితే దేవుని పిల్లలు కూడా అండి ఇగో మందిరానికి వస్తూ ఇగో మేము క్రీస్తు సైనికులు అని చెప్తున్నారు, లేకపోతే మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. కానీ దేవుడి మాటల్ని వాళ్ళు చాలా మంది లెక్క చేస్తలేదు. విన్నట్టే ఉంటున్నారు కానీ వాళ్ళు గ్రహించరు. అద్భుతాలు చూస్తున్నారు కానీ వాళ్ళు మేలు పొందలేక ఉంటున్నారు దేవుని వల్ల. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్మి మారు మనసు పొంది బాప్తీసం పొందుతారో వారు రక్షించబడతారని, ఒకవేళ నమ్మి బాప్తీసం పొందకపోతే వాళ్ళకి శిక్ష విధించబడినని
ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం మనం అందరం కూడా ఇంకా మనలో ఏదైనా చేదైన వేరు ఉందేమో, దేవునికి వ్యతిరేకంగా మన జీవితానికి ఏదైనా మరి కార్యాలు జరిగిస్తామేమో, మనకి ఏదైనా చీకటి పాపం ఉందేమో, మనకి ఏదైనా రహస్యమైన ఆలోచనలు, రహస్యమైన పాపాలు మనలో ఉన్నాయేమో, ఈ రోజే ప్రియదేవుని వల్ల మనం కడిగేసుకుని సంపూర్ణమైన మారు మనసు పొంది ఇగో దేవుని కొరకు జీవిస్తే దేవుని వల్ల ఆయన నరకం నుండి తప్పించి నిత్య రాజ్యంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈరోజు ఆయన మాటలు మరి మన హృదయాల్లో మరి అభివృద్ధి పరిచి ఆ మాటలో దేవుడు మన హృదయాల్లో ఫలింపజేయను గాక. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.